నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహేజా. టెక్స్టైల్ పార్క్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై వస్త్ర పరిశ్రమ యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఏడీ శివరాం ప్రసాద్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆశలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటియు నాయకుల డిమాండ్. బస్ జాత కార్యక్రమంలో ఆశ వర్కర్ల ర్యాలీ, అంబేద్కర్ కు వినతి పత్రం. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాల్సిందే. దీక్షకు పలువురు నాయకుల సంఘీభావం. ఇక వివరాలకు వెళ్తే మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహేజాన్తో కలిసి సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్లే కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామ స్థాయి నుండి డ్రగ్స్, గంజాయి సమస్య పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. డ్రగ్స్ గురించి ఫీల్డ్ లెవెల్ నుండి సమాచారం అందాలని, ప్రతి గ్రామం నుండి పంచాయతీ కార్యదర్శి గంజాయి సమస్య పరిష్కారంపై సమాచారం అందించాలని, గ్రామంలో ఎవరు గంజాయికి బానిస అవుతున్నారు మొదటి వివరాలు అందించాలని కలెక్టర్ తెలిపారు. గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలని, మీ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో డ్రగ్స్, గంజాయి నివారణపై వ్యాసరచన పోటీలు, పెయింటింగ్ పోటీలు ప్రతి నెలా నిర్వహించాలని అన్నారు. డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలో సంబంధిత శాఖ అధికారులను పక్కా కార్యాచరణతో కృషి చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంటే జిల్లా ఎక్సైజ్ అధికారి 8712658827 నెంబర్కు సమాచారం అందించాలని, బెల్ట్ షాపులను తొలగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సిరిసిల్ల వెంకట ఉపేందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిపిఓ శేషాద్రి, డిఏఓ అఫ్జలి బేగం, డిఐఈఓ శ్రీనివాస్, జిల్లా ఎక్సైజ్ అధికారి పంచాక్షరి, విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహేజన్ పేర్కొన్నారు. సీఎం కప్ పోటీలో భాగంగా ఇటీవల గ్రామ స్థాయి, మండల స్థాయి ఆటలు ఇటీవల నిర్వహించగా బుధవారం జిల్లా స్థాయి పోటీల కార్యక్రమాన్ని కలెక్టర్, ఎస్పీ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం వాలీబాల్, కలెక్టర్, ఎస్పీ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలో రాణించేలా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాటు చేస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా యువజన అండ్ స్పోర్ట్స్ అధికారి రామ్దాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, ఎస్జీఎఫ్ సెక్రటరీ మరియు ప్రభుత్వ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండలం బద్దెనపల్లి సారంపల్లిలో గల టెక్స్టైల్ పార్కులో గల వస్త్ర పరిశ్రమ యజమానులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై, ఎంఎస్ఎంఈ ద్వారా పరిశ్రమలకు గల వివిధ పథకాలపై టెక్స్టైల్ పార్క్ క్లాత్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నల్దాస్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వస్త్ర పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే పథకాలను ఎంఎస్ఎంఈడి శివరాం ప్రసాద్ వస్త్ర పరిశ్రమ యజమానులకు వివరించారు. వస్త్ర పరిశ్రమకు కేంద్ర పథకాలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టెక్స్టైల్ పార్క్ అడ్మినిస్ట్రేటర్ సాగర్, డిఓ మొయిజుద్దీన్, వస్త్ర పరిశ్రమ యజమానులు కళ్యాణపు సుభాష్, ఎల్లె లక్ష్మీనారాయణ, కట్టెకొల్లు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆశలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్ జాతా కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకుంది. సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద బస్సు జాతా బృందానికి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు స్వాగతం పలికారు. అనంతరం సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి అక్కడి నుండి గాంధీ చౌక్ మీదుగా పద్మశాలి కళ్యాణ భవనం వరకు పెద్ద ఎత్తున బతుకమ్మ బోనాలతో ఆశా వర్కర్లు ర్యాలీగా తరలి వెళ్లారు. బస్ బృందంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి జయలక్ష్మి, ఆర్ నీలాదేవి, కోశాధికారి గంగమణి, ఉపాధ్యక్షులు ఆర్ సాధన, రాష్ట్ర సహాయక కార్యదర్శి సునీత, పద్మ, రాష్ట్ర నాయకురాలు బాలమణికి విప్లవ అభినందనలు ఆశా యూనియన్ జిల్లా కమిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి జయలక్ష్మి మాట్లాడారు. ఆశా వర్కర్ల సమస్యల పట్ల రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఆశలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశంలో ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయం చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్ 15 నుండి 31 వరకు బస్ జాతా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్హెచ్ఎం స్కీమ్ లో భాగంగా గత 19 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఆశలకు చెల్లించేది పనిని బట్టి పారితోషికం మాత్రమేనని, ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు పనిలో ఉండాలని, లేకపోతే పారితోషికాలు తగ్గించి రాస్తామని ఆశలను అధికారులు బెదిరిస్తున్నారన్నారు. ప్రతి దాంట్లో టార్గెట్ పెట్టి ఆశలను ప్రభుత్వం టార్చర్ చేస్తోందని, అశాస్త్రీయమైన పద్ధతిలో టీబీ స్ఫూటం డబ్బులను ఆశలపై మోపిస్తున్నారన్నారు. ఇంత వెట్టి చాకరీ చేసిన నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఆశలు అడుగుతున్న 18,000 ఫిక్స్డ్ వేతనం మాత్రం నిర్ణయం చేయడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి కోడం రమణ, అన్నాల్ దాస్ గణేష్, ఎలిగేటి రాజశేఖర్, గురుజల శ్రీధర్, ఆశా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు భారతీయ యూనియన్ కార్యదర్శి జయశీల, భిక్షపతి, లక్ష్మణ్, సంపత్, పోచమల్లు, జిల్లాలోని మొత్తం 15 పిహెచ్సిల లీడర్లతో పాటుగా దాదాపు 400 మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ముందటుండగా వెనక నడుతున్నావు. ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతా సిరిసిల్ల జిల్లాకు చేరుకుంది. ఈ జాతా చేరుకున్న సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు సిఐటి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అట్లాగే ఈ ఆశా వర్కర్ల బస్సు జాతా ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని, అట్లాగే పిఎఫ్, పిఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన నిర్మల్లో ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీన ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో ముగింపు చేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు మా డిమాండ్స్ మేము పెడుతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30,000 మంది ఆశా వర్కర్లకి 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్, పిఎస్ఐ ఉద్యోగ భద్రత, ప్రమోషను, ఇన్సూరెన్సు, మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షను, పనిభారం తగ్గించాలి. ఇతర డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేయాలి. లేనట్లయితే మేము రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు చేస్తామనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మేము అడుగుతున్న 18,000 చాలా న్యాయమైన డిమాండు. ఈ ప్రభుత్వమే మేము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరవధిక సమ్మె చేస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సహా మా దగ్గరికి వచ్చి కూర్చొని మాకు మద్దతు తెలియజేసి మాకు హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా రాశారు. వాటినే మేము అమలు చేయాలని అడుగుతున్నాం. మరి సంవత్సరం అయింది, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, ఆలస్యం చేస్తుంది. దీనివల్ల మేము నష్టపోతున్నాం, ఇబ్బందులకు గురవుతున్నాం. ఇప్పటికైనా ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, తొందరగా నిర్ణయం చేయాలి. తొందరగా నిర్ణయం చేయకపోతే, ప్రకటించకపోతే బస్సు జాతా అనంతరం మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామనేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలంటూ చేస్తున్న దీక్ష బుధవారం 9వ రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తించే హైమావతి మంగళవారం దీక్ష శిబిరం వద్ద గుండెపోటుతో మరణించారని, దీక్ష ప్రారంభం కాగానే ఆమె మృతికి సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించినట్లు ఉద్యోగులు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా నుండి రగుడు చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న ట్రస్మా చైర్మన్ యాదగిరి శేఖర్రావు, బండారి రాజ్కుమార్, సతీమణి సాయి కృష్ణ, ప్రియా దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జాక్ ప్రతినిధులతో పాటుగా డీఈఓ స్టాఫ్ శ్రీనివాస్, నరేందర్, రమణ, పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు రాధాకిషన్, శ్రీదేవి, ఆర్ఏపీలు కళ్యాణి, సునీత, సిఆర్టీలు వెన్నెల, శోభారాణి, శ్రీలత, సుష్మా, దివ్య, స్వప్న మరియు అన్ని మండలాల కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్స్ మరియు టీచర్ సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. జీతాలు తక్కువ, పని ఎక్కువ. జీతాలు తక్కువ, జీతాలు తక్కువ, జీతాలు తక్కువ. ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత. ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగులందరము గత ఈ రోజుకు 9 రోజుల నుంచి సమ్మెలో ఉన్నాము. గవర్నమెంట్ మేము ఇచ్చిన సమ్మె నోటీసుకు స్పందించడంతో మేము ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మె పట్టడం జరిగింది. నిన్న మా ఖమ్మం జిల్లాలో సోదరి హైమావతి మేడం గారు, కంప్యూటర్ ఆపరేటర్ గారు సమ్మెలోనే హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. ఇలా వాళ్ళందరి ఈరోజు ఆ మేడం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు రగుడు అంబేద్కర్ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ చేసి అంబేద్కర్ గారికి కూడా మా వినతి పత్రాన్ని ఇవ్వడానికి మేమందరం ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మా డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లు, మా గొంతమ్మ కోరికలు కావు, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మమ్మల్ని అందరినీ విధుల్లోకి పంపాలని, అవి తొందరగా రెగ్యులరైజ్ చేసి మా అందరికీ శుభవార్త చెప్పాలని ఈ వేదిక నుంచి గవర్నమెంట్ కోరుకుంటున్నాం. సమ్మె బాట పట్టినాము. ఈ రోజుతో 9వ రోజుకి చేరుకున్నది. నిన్న సమ్మెలో ఉంటున్నటువంటి ఒక మేడం హైమావతి ఖమ్మం డిస్టిక్లో నిన్న టెంట్ దగ్గరనే మేడంకి హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఈ మరణం తర్వాత మా అందరికీ ఏమనిపిస్తుందంటే ఎస్ఎస్సీ ఉద్యోగులకు ఈ జాబ్లు ఎప్పుడు రెగ్యులర్ అవుతాయి, మా జీవితాలు ఎప్పుడు మారిపోతాయి అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం సార్. సీఎం సార్, మీరు ఇచ్చినటువంటి హామీని కంపల్సరీ మీరు నెరవేర్స్తారని హోప్స్ తోటి మేము ఈరోజు ఈ 9వ రోజు నిరసన ద్వారా మేము వ్యక్తపరచవలసింది ఏంటంటే సార్, మీరు మా జాబ్స్ని రెగ్యులరైజ్ చేస్తారని నమ్ముతున్నాం సార్. ఇలా చాలామంది తల్లుల యొక్క గుండెలు ఆగకముందు మీరు స్పందిస్తే మాకు చాలా మంచి చేసిన వారు అవుతారు సార్. ప్లీజ్, మేము మీ గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు సార్. మాకు ఉన్నటువంటి బాధలు అలాంటివి, మాకు జీతం పరంగా మేము చాలా అసలు ఏది కూడా మేము ఇంట్లో సెట్ చేసుకోలేకపోతున్నాం సార్. చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఇందులో ఎక్కువగా మహిళా ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు సార్. మీరందరినీ కూడా మీరు గుర్తించి
బాలికా సాధికారతలో భాగంగా మేము వర్క్ చేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించండి సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మేము ఈ నిరసన ద్వారా వ్యక్తం చేస్తున్నాం సార్. సో ఈరోజు సమ్మెలో భాగంగా మేము 9వ రోజు చేస్తున్నాం సార్. ఈ దీక్షని మేము ఈ 9వ రోజు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే మాకున్నటువంటి ఈ బాధలను ఒక రిప్రజెంటేటివ్స్ రూపంలో మేము అంబేద్కర్ గారికి సమర్పించడం జరిగింది సార్. మాకు కంపల్సరీ రెగ్యులర్ చేస్తారని, తీయని వార్త ఈ జనవరి లోపు న్యూ ఇయర్ లోపు చెప్తారని 1000 కళ్ళతోని 20,000 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి సార్. ప్లీజ్ సార్, మీరు మా కోసం కొంచెం ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. దయచేసి మీ అందరికీ మేము విన్నపం చేసుకున్నది ఒకటే, మాకు రోస్టర్ కమ్ మెరిట్ ద్వారానే మేము రిక్రూట్మెంట్ అయినాం సార్. మేము ఎగ్జామ్ ద్వారానే మేము రిక్రూట్మెంట్ అయినాం సార్. అన్ని విషయాలు మీకు తెలుసు సార్, మా బాధలు తెలుసు, అన్నీ తెలిసిన వాళ్ళు మీరు. ప్లీజ్ సార్, దయచేసి మా వైపు ఒక్కసారి ఆలోచించి మా కోసం కొంచెం సమయం కేటాయించండి సార్, ప్లీజ్ సార్. 27 విభాగాలలో పనిచేస్తున్నటువంటి క్లస్టర్ రిసోర్స్ సెంటర్లు, మండల్ రిసోర్స్ సెంటర్లు మరియు డిపిఓ ఆఫీసు ఉద్యోగులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, తర్వాత మెసెంజర్లు, ఈ విధంగా వీటితో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్, తర్వాత సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి పనిచేస్తున్నటువంటి పీటీఐలు, ఐఆర్టీలు, వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష అందరము కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. కాబట్టి మేము 18 ఏళ్ళుగా పనిచేస్తున్నాము కాబట్టి చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నాము. ఒక రకంగా చెప్పాలంటే మేము వెండి చాకరీ చేస్తున్నాము. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా మాకు ఇప్పటికిప్పుడు పే స్కేల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మా అందరి డిమాండ్ ఒకటే, మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చనిపోయినటువంటి మా డాటా ఎంట్రీ సోదరి హైమావతి గారి మృతికి సంతాపం తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటించి ఈరోజు మేము శాంతి ర్యాలీ తీస్తూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటించి మా విన్నపాలను, మా డిమాండ్లను అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించినాము. దయచేసి ప్రభుత్వం వెంటనే మాకు రెగ్యులరైజ్ చేయాలని, గుడ్ న్యూస్ చెప్పినట్లయితే మేము వెంటనే మా విధుల్లో చేరుకోతామని మేము కోరుతున్నాము. పరీక్షల సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మా బడులలో మా పిల్లలకు ఇబ్బంది కలగకుండా మేము వంట చేసి పెట్టడంలో కానీ, పిల్లల్ని మెయింటైన్ చేయడంలో కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా గడిచిన 8 రోజుల నుండి ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కంటికి రెప్పలా మా పిల్లల్ని మేము కాపాడుకుంటున్నాం. కాబట్టి మాకు ఇప్పుడు కనుక ప్రకటించినట్లయితే రెగ్యులరైజ్ చేస్తామని ఒక హామీ ఇచ్చి, పే స్కేల్ ఇచ్చి మాకు ఒక జీవో ఇచ్చినట్లయితే మేము వెంటనే మా విధుల్లో చేరిపోయి మేము ఇంతకంటే రెట్టింపు స్ఫూర్తితో పనిచేస్తామని సీఎం గారికి హామీ ఇస్తున్నాము. దయచేసి మా విన్నపాన్ని వినండి సార్. మాకు వెంటనే ఈ పండుగలోగా మేము విధుల్లో హ్యాపీగా పనిచేసుకునేలాగా చేస్తారని ఆశిస్తున్నాం సార్. మీరు తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఎదురు చూస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మెహతా. టెక్స్టైల్ పార్కులో కేంద్ర ప్రభుత్వ పథకాలపై వస్త్ర పరిశ్రమ యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఏడీ శివరాం ప్రసాద్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆశలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటియు నాయకుల డిమాండ్. బస్ జాతర కార్యక్రమంలో ఆశపర్సల ర్యాలీ, అంబేద్కర్కు వినతి పత్రం. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాల్సిందే. దీక్షకు పలువురు నాయకుల సంఘీభావం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.